హలో, ఈరోజు మనం అద్దిరిపోయే ఎగ్ వైట్ గ్రేవీ కర్రీ చేసుకోబోతున్నాం. చపాతీలోకి బటర్ నాన్లోకి అద్దిరిపోతుంది అనమాట. సో ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఎగ్స్ని ముందుగానే ఉడికించి పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, కొద్దిగా కారం, పసుపు, కాస్త ఉప్పు ఇలా మిక్స్ చేశాక ఎగ్స్ని చూడండి ఇలా ఘాట్లు పెట్టాను. ఎగ్స్ని ఇందులో వేసేయండి. ఇలా ఎగ్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక బాండీ పెట్టుకొని ఎందులో కర్రీ చేస్తున్నామో ఆ బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పెద్దవి 2 కట్ చేశాను. అలాగే కొన్ని జీడిపప్పులు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మీ టేస్ట్కి సరిపడా కారం, పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 9 గుడ్లకి 6 పచ్చిమిర్చి వేస్తున్నాను. మైల్డ్గా ఉండాలి, ఎక్కువ కారం ఉంటే బాగుండదు. పచ్చిమిర్చి కారమే ఇందులో, మళ్ళీ మనం కారం ఏం వేసుకో. వీటిని మొత్తం మంచిగా దోరగా వేయించి, ఇలా ఉల్లిపాయలు దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం చల్లగయ్యాక మనం మిక్సీ పట్టుకుందాం. ఆయిల్ రాకుండా మొత్తం ఉల్లిపాయలు, జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. తరువాత ఈ మిగిలిన నూనెలోనే కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఈ బటర్లో ఒక 4-5 లవంగాలు, కాస్త సాజీరా, ఒక 5 యాలకులు, దాల్చిన చెక్క వేసుకోండి. మసాలాలు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్, జీడిపప్పు, పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఇందులో వేసేయండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో వేసేయండి. ఇప్పుడు పేస్ట్లో కొద్దిగా పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, కాస్త గరం మసాలా, గ్రేవీకి సరిపడా ఉప్పు, అలాగే చిక్కటి పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కారం అయితే ఇందులో వేయం, మిరియాల పొడి, పచ్చిమిర్చి ఘాటే సరిపోతుంది. చాలా చాలా యమ్ ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతితో మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వేయించితే కసూరి మేతిని ఇలా మంచి పౌడర్ చేయొచ్చు. అలాగే లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని లాస్ట్లో వేసేయడమే. అంతే, రండి బౌల్లోకి తీసుకుందాం. పైనుండి కొత్తిమీరతో అయినా లేదా ఫ్రెష్ క్రీమ్తో అయినా గార్నిష్ చేసుకోవడం. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ వైట్ గ్రేవీ, ఎగ్ మసాలా గ్రేవీ ఏమైనా అనుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. తప్పకుండా పుల్కాతో, చపాతీతో, జొన్న రొట్టెతో, ఏదైనా సరే రోటీతో ట్రై చేస్తే బాగుంటుంది, లేదా ఫ్రైడ్ రైస్తో బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్.